గాయ్స్, నా పేరు బిట్టు. ఈరోజు ఒక అద్భుతమైన స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. విక్కీ 10 ఇయర్స్ ఓల్డ్ బాయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్తాడు. నెక్స్ట్ డే విక్కీ అలా ఆడుకుంటూ ఎటిక్ పైకి వెళ్తాడు. అక్కడ విక్కీకి ఒక ఓల్డ్ వుడెన్ బాక్స్ కనపడుతుంది. దానిపైన విచిత్రమైన బొమ్మలు చెక్కి ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఏముందా అని చూస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక గోల్డ్ కంపాస్ కనపడుతుంది. దాన్ని టచ్ చేసిన వెంటనే ఒక మ్యాజికల్ పోర్టల్ తెలుసుకుంటుంది. దాని నుంచి వచ్చిన పవర్ విక్కీని తీసుకెళ్తుంది. కాసేపటి తర్వాత విక్కీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లోకి అడుగు పెడతాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద పర్వతాలు గాల్లో ఎగురుతూ ఉంటాయి. బ్లూ కలర్ ఫ్లవర్స్, విచిత్రమైన జంతువులు చూసి ఆశ్చర్యపోతాడు. అదంతా చూసి విక్కీ షాక్ అవుతాడు. అలా చూస్తూ ఉండగా విక్కీకి సడన్ గా ఒక నల్లటి షాడో కనబడుతుంది. అది కోపంగా ఎర్రటి కళ్ళతో విక్కీనే చూస్తూ ఉంటుంది. వెంటనే విక్కీ రన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది విక్కీని చేస్ చేస్తూ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు విక్కీకి ఒక ఐడియా వస్తుంది. అది క్లిక్ చేస్తే తాను తప్పించుకోవచ్చని ఒకసారి ఆ కంపాస్ ని క్లిక్ చేస్తాడు. వెంటనే ఇంకొక పోర్టల్ ఫామ్ అవుతుంది. విక్కీ మళ్ళీ వెనక్కి తిరిగి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ని చూసి ఆ పోర్టల్ లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఇంతకీ విక్కీని వెంబడించిన ఆ షాడో ఎవరో తెలుసుకోవాలనుందా? నెక్స్ట్ పార్ట్ లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.